హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భానుక తెలుగు వ్లాగ్స్. ఈ రోజు పిల్లల్ని అయితే మేము ఫన్ ల్యాండ్ కి తీసుకెళ్ళాము. సండే కదా ఆడుకుంటారని చెప్పేసి. ఇంకా సండే అంటే తెలిసిందే కదా, మార్నింగ్ అయితే కొంచెం లేట్ గా లేస్తాము. ఏంటంటే ఈ మధ్య ఎక్కువ హెడేక్ వస్తుంది మార్నింగ్ లేవగానే. అందుకని ఫస్ట్ లేవగానే తలకైతే బాగా ఆయిల్ పెట్టుకున్నాను, అప్పుడన్నా తగ్గుతుందేమోలని. కానీ అయితే ఆఫ్టర్నూన్ వరకు అయితే ఏం రిజల్ట్ లేదు. కాకపోతే ఇంకా బాగా ఆయిల్ పెట్టుకుని తల స్నానం చేస్తే కొంచెం రిలాక్స్ గా ఉంటుందిలే అని అయితే పెట్టుకున్నాను. ఇంకా బెడ్షీట్లు అవన్నీ మడతేస్తున్నాను. పిల్లలు కూడా లేచారులని ఇంకా మా బాబు నేను హెల్ప్ చేస్తానులని వచ్చి తీసి పక్కన అయితే వేస్తా ఉన్నాడు అనమాట. సాటర్డే ఇంకా కొంచెం నైట్ లేట్ అయింది కదా, ఇంకా మార్నింగ్ అందరూ కొంచెం లేట్ గానే లేసాము. 8:30కి అట్లాగా నేనైతే ముందు లేసాను. తర్వాత ఇంకా పిల్లలు మా వారైతే లేచారు. ఇంకా సండే ఒక్క రోజే కదా, వాళ్ళకి కూడా ఎక్కువ టైం పడుకోవడానికి కుదురుతుంది. నేను కూడా సండే ఒక రోజు కొంచెం లేట్ గా అయితే లెగిస్తాను, మిగతా రోజుల్లో కుదరదు కదా అని. ఇంక ఈ రోజు అయితే దోశ వేద్దామని దోశలోకి చట్నీ చేయడానికి అయితే వేయించి పెట్టాను. చట్నీ కూడా చేశాను. ఇంకెవరు లెగిస్తే వాళ్ళకి అప్పుడు టిఫిన్ వేయొచ్చులే అని ఇంక ఇక్కడైతే దోశలు వేస్తున్నాను. ఇంకా మా పాప దోశ తిందా అని చెప్పి తనకైతే ఇడ్లీ వేసాను. ఇంకా మేమైతే దోశలు వేసుకుంటున్నాము. ఇలాగా ప్యాన్ మీద ఉల్లిపాయతో కనుక రుద్దితే నాన్ స్టిక్ ప్యాన్ మీద ఎలా అయితే వస్తాయో దోశలు అలా బాగా వస్తాయి అన్నమాట. ఈ మధ్య కాలంలో అయితే అందరూ బాగా చెప్తూ ఉన్నారు కదా, నాన్ స్టిక్ వి వాడొద్దు, ప్లాస్టిక్ అట్లా కలుస్తుందని చెప్పి. అందుకని నేను క్యాస్ట్ ఐరన్ తీసుకున్నాను కదా, దాని మీద దోశలు అయితే బాగా వస్తున్నాయి అనమాట. కాకపోతే మనం ముందు ఒక 2 రోజులు అయితే ఆయిల్ అట్లా అప్లై చేసి ఉంచుకోవాలి. ఇంకా కడిగినప్పుడు కూడా తుడుచుకొని ఆయిల్ అప్లై చేయాలి, లేకపోతే కొంచెం తుప్పు పట్టినట్లుగా అట్లా అనిపిస్తుంది. ఇనుముది కదా, చాలా మందికి ఐరన్ డెఫిషియన్సీ అట్లా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు కూడా ఇట్లాగా ఈ దోశ పెనం మీద దోశలు వేసుకుంటే కొంచెం ఐరన్ కూడా వస్తుంది. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత అయితే టీ అయితే తాగాము. ఇంక ఈ రోజు సండే మా హస్బెండ్ చాలా రోజులు అవుతుంది కదా, పిల్లల కోసం మటన్ కీమా తీసుకొస్తానులే అన్నారు. సరే అని నేను దానికి కావాల్సిన మసాలా అయితే వేసి పెట్టాను. కాకపోతే లేట్ గా వెళ్ళటం వల్ల కీమా అయితే లేదంటే, అందుకని ఎగ్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకా పిల్లల కోసమని ఈ మధ్య ఎక్కువ ఈ నాటుకోడి గుడ్లే తీసుకొస్తున్నాం అనమాట. ఇంకా సరేలే ఇంకా మాకు కూడా చేద్దామని 4 గుడ్లు అయితే ఉడకబెట్టాను. ఇంకా నేను కీమాలోకి ఒక ఉల్లిపాయ, టమాటా, 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి మొత్తం అందులోనే వేసి పేస్ట్ లాగా వేసాను. ఆ మసాలానే ఈ ఎగ్స్ లోకి వేసి చేయలే అని అన్నారు అనమాట మా హస్బెండ్. ఇంకా నేను అలా మసాలా రెడీ చేసి పెట్టుకున్నానంటే ఇంకా అందుకని స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేగిన తర్వాత నేను ఏదైతే మసాలా పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నానో అదైతే వేసుకున్నాను. ఇందులోనే పసుపు, ఉప్పు కూడా వేసి కొంచెం అయితే వేగనిస్తున్నాను. ఈ వేగిన తర్వాత కారం కూడా వేసి అయితే కలుపుకున్నాను. కారం కొంచెమే వేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి వేసాను కాబట్టి. ఇది కొంచెం అయితే ఆయిల్లో మగ్గనిస్తే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన లేకుండా పోతుంది. చూడండి కొంచెం అయితే ఎగిరింది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం గ్రేవీ కర్రీ లాగా రావాలి కదా. వాటర్ వేసుకున్న తర్వాత ఉడకబెట్టిన ఎగ్స్ కూడా ఇందులో వేసేసి ఒక 5 minutes అయితే ఉడికించుకోవాలి. అప్పుడు ఈ ఎగ్స్ కి మసాలా కూడా కొంచెం పడుతుంది. కొంచెం పైన కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వంట చేసిన తర్వాత ఒక 1/2 hour అయితే పడుకున్నాను, బాగా హెడేక్ గా అనిపిస్తుందని. అయినా కూడా తగ్గలేదనమాట. సరేలే ఇంకా లేచి పని చేసుకొని తలస్నానం అన్నా చేద్దాంలే అని అయితే పనులు చేసుకుంటున్నాను. పిల్లలు అయితే స్నానం చేశారు, ఆడుకుంటున్నారు అనమాట. ఇంకా మధ్య మధ్యలో కొట్టుకుంటూ ఉంటారు, తెలిసిందే కదా పిల్లలు. ఆడుకున్నంతసేపు బాగా ఆడుకుంటారు, మళ్ళీ కొట్టుకొని ఇంకా మమ్మీ తమ్ముడు కొట్టాడు, అక్క కొట్టిందని ఇంకా వస్తూ ఉంటారు. ఏదో ఒకటి అయితే చెప్పి పంపిస్తూ ఉంటాను వాళ్ళకి, లేకపోతే మళ్ళీ గొడవ పడతారు ఇంకా కొట్టుకోవద్దు అట్లా అని. మా పాప నేను కెమెరా ఆన్ చేస్తానని చూసి ఇంకెక్కడికి వచ్చి ఏవో చెప్తా ఉందన్నమాట. ఏవో ఒకటి అట్లా చేస్తా ఉంటది వీడప్పుడు కూడా. చిన్న పిల్లలు ఉంటే అంతే కదా, సందడిగా ఉంటుంది. వాళ్ళు లేకపోతేనేమో బోర్గా ఉంటుంది, ఉంటేనేమో అమ్మ భరించలేము గోల అనిపిస్తుంది. స్కూల్కి వెళ్ళినప్పుడేమో ఎప్పుడు వస్తారు ఇంకా రాలేదని వెయిట్ చేస్తాం, వచ్చాక వాళ్ళకి అబ్బాయి ఇంకొంతసేపు స్కూల్లోనే ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా అంతే, అన్ని రకాలు ఉంటాయి కదా పిల్లలు అన్న తర్వాత తప్పదు. నేను పని చేసుకుంటా ఉంటే ఇంక పిల్లలేమో మధ్యలో అటు ఇటు అట్లా కదులుతూ ఉన్నారనమాట, అడ్డం వస్తూ ఉన్నారు. నేను అంటున్నాను అనమాట, నేనే ఏదో ఓపికలకు అట్లా చేస్తా ఉంటే మధ్యలో మీరేంటి అటు ఇటు తిరుగుతున్నారంటే, నువ్వు పని చేస్తున్నావు అని ఇంకా తిరగరా ఏంటి అని అంటున్నారు అనమాట. ఇంకా ఇల్లు వచ్చిన తర్వాత అయితే ఇంకా గిన్నెలు అయితే కడుగుతున్నాను. నైట్ కూడా కొన్ని గిన్నెలు ఉన్నాయి, ఇంకా మార్నింగ్ కూడా అన్ని టిఫిన్ ఇంకా లంచ్ కోసం ప్రిపేర్ చేసిన అన్ని ఉన్నాయి కదా, అవన్నీ అయితే కడగాలన్నమాట. చూడండి చికెన్ తింటా ఉన్నాయి. ఇంకా గిన్నెలు కూడా అన్ని కడిగేసి పక్కన అయితే పెట్టాను అనమాట.
స్టవ్ మీద కూడా కొంచెం మరకలు అవి పడ్డాయి. స్టవ్ కూడా తుడిచాను అనమాట. ఇంకా రోజు అయితే తుడవట్లేదు, జస్ట్ అలా తుడుస్తూ ఉన్నాను. ఇంకా తర్వాత ఇంకా బట్టలు అయితే కొన్ని విడిగా ఉతికాను, కొన్ని మిషన్ లో వేసాను, అన్ని ఆరిపోయినాయి అనమాట. ఇంకా అవన్నీ కూడా మడతలు పెట్టుకుని ఇంకా అయితే సర్దేసుకున్నాను. ఇంక ఈవినింగ్ పిల్లలు గొడవ చేస్తున్నారు, ఎక్కడికన్నా తీసుకెళ్దామని అయితే వెళ్తున్నాము. ఇంకా హెడ్ బాత్ చేశాక కొంచెం అయితే రిలీఫ్ గా ఉందన్నమాట. మా ఇంటి దగ్గరలో కొత్తగా ఫన్ ల్యాండ్ అని ఒకటి పెట్టారనమాట. ఇంకా పిల్లల్ని అయితే అక్కడికి తీసుకెళ్తున్నా, కొంచెం వాళ్ళు కూడా ఆడుకుంటారులేని. ఇంకా అక్కడ ప్రైసెస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది అయితే తెలియదు, వెళ్ళిన తర్వాత అయితే చూడాలన్నమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్ లో పెట్టారు. ఇంకా పైకి ఎక్కిన తర్వాత అంతా ఒక 4 days ఏమవుతుంది, అయినా కానీ పిల్లలు బాగానే వచ్చారనమాట. ఇంకా ప్రైసెస్ అవన్నీ చూసాము. తర్వాత ఇంకా సిబ్లింగ్స్ కి అయితే కొంచెం ఆఫర్ ఉందన్నమాట. వీళ్ళకి వచ్చి 1 hour కి వచ్చి 400, అదే సింగిల్ గా అయితే 300 అంటే. ఇంకా ఫస్ట్ ఒక 1 hour అయితే తీసుకున్నాము, చూద్దాంలే ఎక్కువసేపు ఆడుకుంటారో లేదా అని. ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చాను కదా. మరి ఇంకా దగ్గరలో పార్కులు అట్లా కూడా లేవు, ఇంకేం చేస్తాం మరి, ఇట్లాంటి వాటికన్నా తీసుకెళ్ళాలి కదా పిల్లల్ని అప్పుడప్పుడు. కాకపోతే ఏంటంటే కొంచెం ఇంకా ఎక్కువ ప్లేస్ ఉన్నట్టయితే బాగుండేది అనిపించింది. ఓకే పర్లేదు, అంటే ఒక 10 years పిల్లల వాటికైతే ఆడుకోవటానికి బాగానే ఉంటుంది. చిన్న చిన్నవి పెట్టారని. ఇంకా తర్వాత 10 years తర్వాత వాళ్ళకైతే అంత వర్త్ అనిపించదు, ఎందుకంటే అన్ని చిన్న చిన్న పిల్లలు ఆడుకునేవి ఉన్నాయి. ఇంకా మా పిల్లలు కూడా బాగా ఆడుకున్నారు. 1 hour అయితే చెమట్లు పట్టేటట్టు అయితే ఆడుకున్నారు. లోపల ఏసీ కూడా ఉందన్నమాట. ఎవరైనా ప్లే జోన్ కానీ ఇట్లా ఫన్ ల్యాండ్స్ కానీ పెట్టాలనుకున్న వాళ్ళకి ఒక ఐడియా అయితే వస్తుంది ఎట్లా ఏంటని. ఇంకొంచెం ప్లేస్ ఎక్కువ ఉండి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే సిటీలో ప్లేస్ అంటే అంత ఉండదు కదా, ఇంకా ఉన్న ప్లేస్ లోనే వీళ్ళు ఇట్లా యూటిలైజ్ అయితే చేసుకున్నారు. ఇందులో కూడా డిఫరెంట్ ప్యాకేజెస్ అట్లా అయితే పెట్టారనమాట. ఇంకా మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మంత్లీ లేదా 15 days లేదా డైలీ ఎంత అట్లా ఫుల్ డే అలా ఏమన్నా బర్త్డే పార్టీస్ అట్లా కూడా చేసుకోవచ్చు అని అయితే చెప్పారంట. పిల్లల్ని తీసుకొచ్చి ఒక బర్త్డే అప్పుడు అట్లా ఎంజాయ్మెంట్ గా ఉంటుందని. మళ్ళీ ఏంటంటే చెప్పులు అయితే బయట వదిలేసేయాలి, సాక్స్ అయితే వేసుకోమన్నారు, ఎందుకంటే అందరు తొక్కుతూ ఉంటారు కదా, అందుకని సాక్స్ అయితే ఇక్కడే తీసుకున్నాం మేము. సరేలే ఇంకా అప్పుడప్పుడు ఎప్పుడన్నా తీసుకురావచ్చులే, రెగ్యులర్ గా అంటే అంత ఎక్కువ అయితే ఆడేయలేవు, మంత్లీ వన్స్ అట్లయితే తీసుకొచ్చి ఆడిపియచ్చు అనమాట పిల్లల్ని. ఇంకా సర్లే దగ్గరలో ఒకటి అంటూ ఉంది కదా అని అయితే ఇంకా ఆడించుకొని తర్వాత ఇంటికైతే తీసుకొని వచ్చాము.
ఇంకా 1 అవర్ అయితే వాళ్ళు మనకి ఇంకా మెసేజ్ వస్తుంది అనమాట. మొబైల్ నెంబర్ ఇస్తాం కదా, ఇంకొక 5 minutes ఉందనగా మీ ప్లే టైం అయిపోయిందని అయితే మెసేజ్ వస్తుంది. నేనైతే ఇంకా పిల్లల్ని తీసుకొని కిందకి వచ్చాను. కింద అయితే టాయ్స్ షాప్ ఉంది. పిల్లలు ఇంకా అవి చూడగానే టాయ్స్ కావాలని గోల్ చేస్తారు. ఇదిగోండి ఇదే అనమాట ఫన్ ల్యాండ్. నేనేమో ఇంకా డాడీ వచ్చాక కొనుక్కుందాం అంటే ఇంకా వాళ్ళ డాడీ రావట్లేదని వెళ్దాంలేని వెళ్తూ ఉన్నాము. అంతలోకి వాళ్ళ డాడీ ఇంకా బండి వేసుకొని వచ్చారనమాట. ఇంకా సోడా తాగుతామంటే గోలీ సోడా తీసుకుంటే మేమే చేస్తాం, ఇది గోలీ మేమే కొడతామన్నారు. కానీ పాపం వాళ్ళకి రాలేదు. నేను ట్రై చేసి నాకే రాలేదు. ఇంకా వాళ్ళకి ఏమొస్తే చాలా హార్డ్ గా ఉంది అనమాట. తర్వాత ఇంకా వాళ్ళ డాడీ తీసిస్తే ఇంక ఇద్దరైతే గోలీ సోడా తాగారు. మేమేమో చెరుకు రసం అయితే తాగాం అనమాట. బాగా ఆడుకున్నారు కదా, అందుకని బాగా చెమట్లు పట్టినాయి అనమాట. వాటర్ అనేది ఎక్కువ పోతుంది కదా, అందుకని వాటర్ తాగమంటే వాటర్ వద్దు సోడా తాగుతుంది. ఇక్కడ మా పాప చూడండి ఎంత కష్టపడుతుందో, బక్కది ఎంత ట్రై చేసినా రాలేదు. ఇంకా సోడా తాగిన తర్వాత ఇంటికైతే తీసుకొని వచ్చాము. తీసుకొచ్చిన తర్వాత ఇంకా పిల్లలకైతే ఫ్రెష్ గా స్నానం చేపించి డిన్నర్ అయితే పెట్టేశాను. ఇంకా మేము లైట్ గా చేస్తున్నాం అనమాట డిన్నర్. ఇంకా అంత తినాలనిపించలేదు, అందుకని చెప్పేసి ఇంకా పాలలో అయితే ముస్లి నానబెట్టుకున్నాము. ఇవైతే కొంచెం ఒక 5 minutes నానితే బాగా అవుతుంది అనమాట. ఇది కొంచెం తిన్నా కానీ కడుపు అనేది నిండుగా హాయిగా ఉంటుంది అనమాట. తిన్న తర్వాత ఇంకా పిల్లలు అయితే ఇంకా వాళ్ళు ఆల్రెడీ తిన్నారు. ఇంకా లెగవమంటే లెగవకుండా అంతే కూర్చొని మా పాప అయితే ఫోన్ చూస్తూ ఉంది. మేమైతే తినేస్తున్నాము. ఈ సండే అయితే మాకైతే ఇలా గడిచిపోయింది పిల్లలతోటి. ప్రతి సండే అయితే ఇట్లా ఉండదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. ఇంకా సండే రోజు ఎక్కువ పని ఉన్నట్టు ఉంటుంది, అలాగే హెడేక్ కూడా అనిపిస్తుంది. ఇంకా తిన్న తర్వాత కొంతసేపు టీవీ చూద్దాంలే అని టీవీలో ప్రోగ్రామ్స్ అయితే పెట్టుకుంటాము. ఆ పిల్లలు కూడా అసలు ఇంకా వాళ్ళు ఫోన్ చూసుకుంటా ఉన్నారు. ఇద్దరు చిరకు ఫోన్ పడుకోమన్నా పడుకోవట్లేదు. టైం 11 అవుతుందన్నా కానీ ఇంకా నిద్రపోవట్లేదు. వాళ్ళైతే చూడండి ఇక్కడ 11:30 అయింది అయినా కానీ పడుకోలేదు. ఇంకా అందరం పడుకునేసరికి 12 అయితే అయిపోయింది. అందుకని మాక్సిమం టీవీ మేము పిల్లలు నిద్రపోయిన తర్వాత చూస్తాం, లేకపోతే వాళ్ళు కూడా మాతో పాటు ఎక్కువసేపు ఉంటారు.